హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే సామాన్లు అవి చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. నేనైతే ఇవాళ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయబోతున్నాను. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అదంతా మీకు కూడా చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ అంతా ఎంప్టీ చేసేసాను. ఫస్ట్ అయితే ఆ ర్యాక్స్లో మ్యాట్స్ అన్ని తీసి నీట్గా క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసరికి పైన సెక్షన్. ఇక్కడ పెద్దగా క్లీన్ చేసేది ఏమి ఉండదు. ఫస్ట్ అయితే నేను కింద సెక్షన్ క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై సెక్షన్ చేస్తాను. ఇక్కడైతే ఫస్ట్ ఆ మ్యాట్స్ అన్ని కూడా వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఈ మ్యాట్స్ వచ్చేసరికి నేను ఐకియాలో తీసుకున్నాను 1 year బ్యాక్. ఇవి నేను 2 rolls తీసుకున్నాను. ఈ ఫ్రిడ్జ్లో నేను సైజుని బట్టి కట్ చేసుకొని వేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ ట్రేస్ కూడా నేను వెట్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకొని ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ పికిల్ జార్స్ ఉంటాయి కదా, వాటికి కింద బాటమ్ సైడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని లోపల పెట్టేసుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ర్యాక్ మొత్తం పికిల్సే పెట్టుకుంటున్నాను. ఇవి రెగ్యులర్గా ఏం యూస్ చేయము కదా, సో కంప్లీట్గా ఒక ర్యాక్లో పెట్టేసుకుంటే మనకి కూడా ఈజీగా ఉంటుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది ఆర్గనైజ్డ్గా. నేను నార్మల్గా ఎవ్రీ 20 days అట్లా క్లీన్ చేసుకుంటాను ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఈ సాసెస్ ఇవన్నీ ఈ డోర్ సైడ్ ర్యాక్లో పెట్టుకుంటున్నాను. సాసెస్ ఇంకా జామ్ రిలేటెడ్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఏంటంటే చూడటానికి కూడా మనకి బాగుంటుంది అండ్ ఈజీగా ఉంటుంది మనకి తీసుకోవడానికి కూడా. అండ్ ఈ లాస్ట్ ర్యాక్లో వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడైతే పైన సెక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. కిందదంతా కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ మీకు చూపిస్తాను లాస్ట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అని. మేము ఆల్మోస్ట్ పైన సెక్షన్ నార్మల్ ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ చేసుకుని యూస్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఏదైనా ఫ్రీజర్లో పెట్టే ఉంటే అప్పుడు ఫ్రీజర్కి కన్వర్ట్ చేసుకుంటాము. రిమైనింగ్ టైమ్స్లో నార్మల్గానే యూస్ చేస్తుంటాము. ఈ పైన సెక్షన్ అంతా ఏంటంటే బేకింగ్ రిలేటెడ్ ఇంకా స్పైసెస్ అవన్నీ ఇక్కడే పెడుతుంటాను. అండ్ ఇవి ఫ్రిడ్జ్లోకి స్టోరేజ్ బాక్సెస్. ఆ రోజు మార్నింగే వెజిటబుల్స్ అవన్నీ తీసుకొచ్చాము, సో అవన్నీ ఫిల్ చేసుకోవాలి. ఇంకా కవర్స్లో కాకుండా వీటిలో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడైతే ఇంక ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది అండ్ ఇంకా అవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. నేను ఎక్కువ రోజులు ఏం స్టోర్ చేయను, ఒక 3 to 4 days అంతే. అండ్ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మనకి కొత్తిమీర ఊరికి వడిలిపోతుంది కదా, సో అలా కాకుండా మనకి వీక్ అంతా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే బాక్స్లో టిష్యూ వేసేసి పైన కొత్తిమీర వేసుకొని దానిపైన మళ్ళీ టిష్యూతో కవర్ చేసి లిడ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. అది 1 week వరకు ఫ్రెష్గా అట్లానే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఇన్ కేస్ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ టిప్. సో నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కంప్లీట్గా చూపిస్తాను ఫ్రిడ్జ్ టూర్ లాగా. ఫస్ట్ అయితే కింద సెక్షన్ చూద్దాము. దీంట్లో నేను ఫస్ట్ ర్యాక్ అంతా కంప్లీట్గా మైదా, రైస్ ఫ్లోరు ఇలాంటివి పెట్టుకుంటాను. వాటితో పాటు ఇంకేదైనా ఉంటాయి కదా మనకి రెగ్యులర్గా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ కానీ అలాంటివి పెట్టుకుంటాను. అండ్ కింద ర్యాక్ వస్తే ఈ ర్యాక్ అంతా కంప్లీట్గా పికిల్సే, ఇంకా దీంట్లో ఏం పెట్టను నేను. ఇంకా ఈ థర్డ్ ర్యాక్లో వచ్చేసరికి ఒక సైడ్ ఫ్రూట్స్ పెట్టుకుంటాను, ఇంకో సైడ్ వచ్చేసరికి స్టోర్ చేసుకున్న వెజిటేబుల్స్ అవి పెట్టుకుంటాను. ఇడ్లీ బ్యాటర్ ఆర్ దోశ బ్యాటర్ ఏదో ఒకటి ఈ ర్యాక్లోనే అడ్జస్ట్ చేసుకుంటాను, ఇంకోటి కింద ర్యాక్లో పెడతాను. ప్రెజెంట్ అయితే అవి లేవు, సో కొంచెం ఎంటీగా ఉంది. అండ్ ఇక్కడ ఈ ఫోర్త్ ర్యాక్లో వచ్చేసరికి ఒక సైడ్ ఎగ్స్ ట్రే పెట్టుకుంటాను. మిగతా స్పేస్లో ఇవి స్టోర్ చేసుకున్నవి ఉంటాయి కదా, కర్రీ లీవ్స్, కొరియాండర్, ఇంకా లీఫీ గ్రీన్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా కింద ఈ వెజిటేబుల్ బాక్స్లో ఇంకా అన్ని వెజిటేబుల్స్ పెట్టుకుంటాను. టొమాటోస్, మిర్చీస్ అవన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను. చూసాను కదా సింపుల్గా ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అండ్ మనకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది వెతుక్కోకుండా. సో ఇందాక చెప్పాను కదా మ్యాట్స్ నేను ఐకియాలో తీసుకున్నాను అని చెప్పి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇవి వాషబుల్ అనమాట. ఏదైనా ఐటమ్స్ ఏమైనా స్పిల్ అయినప్పుడు మనం ఈజీగా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డోర్ సైడ్కి వస్తే ఫస్ట్ ర్యాక్లో ఇటు సైడ్ మొత్తం సాసెస్, జాము అలాంటివి పెట్టుకుంటాను. ఇంకేమన్నా ఉంటే ఇక్కడ పెట్టేస్తాను, లెమన్స్ అలాంటివి. అండ్ ఇక్కడ ఈ ట్రే చూసారు కదా, ఇది ఏంటంటే మనకి చక్కగా స్పేస్ సేవ్ అవుతుంది. దీంట్లో నేను జింజర్ అట్లాంటివి పెట్టుకుంటాను, చూడటానికి కూడా బాగుంటుంది నీట్గా. అండ్ సెకండ్ ర్యాక్ వచ్చేసరికి కంప్లీట్ ఎగ్స్ పెడతాను. ఇంకా ఈ లాస్ట్ ర్యాక్లో వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకుంటాను. సో చూసారు కదా కింద సెక్షన్ అంతా నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే పైన సెక్షన్ కూడా చూద్దాము. మీకు ఇందాక చెప్పినట్లు నార్మల్ ఫ్రిడ్జ్ లాగే కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకుంటాము. ఈ ఫస్ట్ ర్యాక్లో అయితే బిర్యానీ రిలేటెడ్ ఉంటాయి కదా స్పైసెస్, అవి ఇంకా బేకింగ్ రిలేటెడ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలాంటివన్నీ ఈ ఫస్ట్ ర్యాక్లో పెట్టుకుంటున్నాను. కింద వచ్చేసరికి కంప్లీట్గా అన్ని స్పైసెసే పెట్టుకున్నాను. ఏంటి ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా అనుకోవచ్చు, అంటే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి, పాడవకుండా ఉంటాయి అని చెప్పి ఇట్లా పెడుతున్నాను.
అండ్ ఈ డోర్ సైడ్ అంతా కంప్లీట్గా ఇవే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ మిల్క్ ప్యాకెట్ పెట్టాను. సో ఇప్పుడు ఫ్రీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని. ఇంకేదైనా చాక్లెట్స్ అట్లాంటివి ఉంటే ఇక్కడ పెడుతుంటాను. సో చూసారు కదా పైన సెక్షన్ అయితే ఇట్లా సింపుల్గా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇక నేను ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి చూపిస్తున్నాను మీకు. జస్ట్ ఇక్కడ ఫ్రీజర్ టు ఫ్రిడ్జ్ కన్వర్షన్ అని చెప్పి ఉంది కదా, అది జస్ట్ 3 seconds మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకి ఇది కన్వర్ట్ అవుతుంది ఫ్రీజర్ లాగా. ఇది మోస్ట్లీ అందరికీ తెలుసు, నేను జస్ట్ నార్మల్గా చూపిస్తున్నా ఈ వీడియోలో అంతే. చూసారు కదా నేను మా ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకున్నాను అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని చెప్పి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికో కొంతమందికైనా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.